సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పుష్ప యాక్టర్ కేశవ రోల్‌లో చేశారు మన జగదీష్. రీసెంట్‌గా అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం ఒక ఇష్యూలో. అయితే ఇప్పుడు ఆయన్ని బెయిల్ మీద తీసుకురావడానికి పుష్ప టీమ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు భారీగా ఖర్చు పెడుతున్నారు అన్న ఒక టాక్ అయితే బయటకు వచ్చింది సార్. మరి దీంట్లో వాస్తవం ఎంతుంది? అంటే సినిమా షూట్ జరుగుతోంది, ఇతను కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ సినిమాలో. అవును. అంటే అల్లు అర్జున్తో పాటు ప్యారలల్గా నడిచే క్యారెక్టర్ ఇది. అవును. సో ఇతనికి డెఫినెట్గా లీడ్ రోల్ ఇది. దీనికి చాలా సన్నివేశాలు ఉంటాయి, ఇతని అవసరం చాలా ఉంటుంది. ఇలా చాలా అవసరమైనటువంటి సమయంలో అరెస్ట్ అయ్యాడు అతను. అరెస్ట్ అయింది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక కాకినాడకు చెందినటువంటి ఒక నటితో ఇతను నడిపినటువంటి ఎఫ్ఐఆర్, వాళ్ళ మధ్య విభేదాలు, ఆ విభేదాలను ఇతను హ్యాండిల్ చేసిన పద్ధతి, బ్లాక్మెయిలింగు, ఈ గందరగోళాల మధ్య ఆవిడ ఆత్మహత్య చేసుకోవటం, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు ఆయన. అంత ఈజీగా బయటకు రావటం జరగదు. కానీ ఇతను నీడ్ ఉంది. రెండోది వాళ్ళు డూపును పెట్టి మేనేజ్ చేద్దామనే ప్రయత్నం చేశారు. అంటే దానికి కూడా పూర్తి స్థాయిలో అవకాశం లేదు అనేది అర్థమైంది డైరెక్టర్కి, సుకుమార్కి. క్వాలిటీ దెబ్బతింటుంది ఒకటి. రెండవది ఇతని కోసం రాసుకున్నటువంటి డైలాగులు, ఆ ఎక్స్ప్రెషన్స్ దీని మీద నడిపారు పుష్ప 1లో. అవి లేకపోతే వీళ్ళు అనుకున్నటువంటి ఎఫెక్ట్ రాదు. అవును. సో ఆర్టిస్ట్ కంపల్సరీగా ఉండాలి అనేది టీం నుంచి వచ్చినటువంటి ప్రపోజల్. ఇతనేమో అరెస్ట్ అయి ఉన్నాడు. అరెస్ట్ అయినప్పుడు ఎలా బయటకు తీసుకురావాలి అనే దానిలోకి వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళ పర్పస్ ఏంటంటే ఆ సినిమా కంప్లీట్ చేయాలి. సినిమా కంప్లీట్ చేయడానికి ఇతను అవసరం ఉంది. ఇతనేమో లోపల ఉన్నాడు కాబట్టి బయటకు తీసుకొచ్చి సినిమా కంప్లీట్ చేశాక కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఎన్కౌంటర్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదన్న పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు వాళ్ళు. అవును. కాబట్టి ఆయన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని సుకుమార్ కూడా ఇన్సిస్ట్ చేసిన తర్వాత బెయిల్ ప్రయత్నాలు మొదలైనాయి. ఈ బెయిల్ ఎలా జరుగుతుంది జనరల్గా? కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత గతంలో ఎలా ఉండేది? బెయిల్ వచ్చాక ఎవరన్నా జాబ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకళ్ళిద్దరు షూరిటీలు పెడితే రిలీజ్ అయ్యేవాళ్ళు. లేకపోతే జడ్జి గారు చెప్పిన అమౌంట్కి సంబంధించి అంత విలువైనటువంటి ప్రాపర్టీ దాని వాల్యుయేషన్ సర్టిఫికెట్లు అవి కోర్టుకి ఇస్తే వాటిని షూరిటీలుగా భావించి రిలీజ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్ట్రైట్గా బ్యాంకులో డబ్బులు జమ చేసి బాండ్ కొని, వాళ్ళు చెప్పిన అమౌంట్కి బాండ్ కొని ఆ బాండ్ సబ్మిట్ చేస్తే తప్ప రిలీజ్ ఆర్డర్ రాదు. ఇప్పుడు షూరిటీల గురించి చెప్తున్నా. బెయిల్ వస్తే ఓకే, ముందు ఆర్గ్యుమెంట్కి ఒక లాయర్ని పెట్టుకుని కోర్టులో ఆర్గ్యూ చేసి బెయిల్ తెచ్చుకున్న తర్వాత షూరిటీలకు సంబంధించి గతంలో లాగా ఆస్తులు చూపిస్తే సరిపోదు. ఇప్పుడు డబ్బులు కట్టాలి. బాండులు సమర్పించకపోతే రిలీజ్ అవ్వడు ఎవడైనా సరే. సో ఇప్పుడు ఈయనకి ఆ బాండులతో కలిపి, లాయర్ ఫీజుతో కలిపి చెప్తున్నారు 15 లక్షలు పైన ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అని. ఇది డెఫినెట్గా ఆయన రెమ్యూనరేషన్లో కట్ చేస్తారు. అవును. లేదు, ఆయన రెమ్యూనరేషన్ని దాటెడితే కాంట్రాక్ట్ తీసుకుంటారు అతను. అయితే ఇప్పుడు అవసరం వాళ్ళది, అవసరం గడపాల్సిన పని ఇది ఉంది, వాళ్ళకి నీడ్ ఉంది. అవును. పుష్ప షూటింగ్ జరగడానికి ఇతను అరెస్ట్ ఇబ్బంది కాబట్టి అతను ఇమ్మీడియట్గా పట్టుకొచ్చి ఆ కేశవ క్యారెక్టర్ కంప్లీట్ చేయించాలి. అందుకోసం మాత్రమే వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదిక మీద అతను బయటకు తీసుకురావడం కోసం ఒక లాయర్ని పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాస్తవమే. ఇతను లేకుండా ఏం చేయగలం అనే ప్రయత్నాలు కూడా చేసి విఫలమై ఫైనల్గా ఈ డెసిషన్కి వచ్చి తిప్పలు పడుతున్నారు. దీనికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ముందు వాళ్ళకి పని కావాలి. అది చాలా భారీ ప్రాజెక్టు. తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ చేయాలి, ఇంటర్నేషనల్ మార్కెట్కి కూడా పంపు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఇన్ని రకాల వ్యవహారాల మధ్యలో ఇతను ఏమాత్రము గౌరవప్రదం కాని కేసులో లోపల ఉన్నాడు. అందుకని ఏదో పద్ధతిలో బయటకు తీసుకొచ్చి ఈ సినిమా వరకు కంప్లీట్ చేసేసి తర్వాత అతను వస్తాడన్న పద్ధతిలో ఉన్నారు. సో ఆ బెయిల్ తీసుకురావడానికి ప్రోగ్రామ్ డిజైన్ అవుతోంది. అతను బెయిల్ మీద బయటకు వస్తాడు, ఆ సినిమా వరకు చేస్తాడు. తర్వాత ఏమిటి భవిష్యత్తు అనేది ఎవరికి తెలియదు. ఓకే. ఈ వివాదంలో ఇరుక్కున్నాడు కాబట్టి బహుశా అతనికి ఎవరు క్యారెక్టర్లు ఇవ్వకపోవచ్చు. లేదు, టాలెంటెడ్ ఆర్టిస్టు
ఎక్కడో ఏదో మిస్ఫైర్ అయింది, అందువలన జరిగింది, అది వ్యక్తిగత విషయం అనుకుంటే క్యారెక్టర్లు వస్తాయి. ప్రస్తుతానికైతే క్యారెక్టర్లు పట్టుకుని ఎవరో ఆయన దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో లేరు, అది వాస్తవం. ఓకే. కానీ ఎల్లకాలము ఇలా ఉండదు పరిస్థితి. ఎవరో ఒకళ్ళు ఒక ఆయన్ని తెరెక్కిస్తారు మళ్ళీ పుష్ప తర్వాత. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కూడా అతనికి సినిమా రావచ్చు. లేదు ఈ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి తక్కువ డబ్బులకు వచ్చి చేస్తాడని కూడా దిగచ్చు. అలా కెరియర్కి సంబంధించి ఎలా డిజైన్ చేసుకుంటాడు అనేది అతని గొడవ. అయితే ప్రొడ్యూసర్స్ వరకు చూసుకుంటే వాళ్ళకేమో ముందు పని గడపాలి. అవును, ముందు పని గడవాలి కాబట్టి బయటకు తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ వరకు చేంజ్ చేసి పంపించేస్తారు. ఇక తర్వాత వాళ్ళు అతనితో ట్రావెల్ అవుతారా లేదో ఆ డైరెక్టర్ అతనితో ట్రావెల్ అవుతాడా సుకుమారు, ఇటువంటివి మనం ఇప్పుడు చెప్పలేము. ఓకే. అతనికి కూడా ఇబ్బంది వచ్చి వీళ్ళందరితోనూ కన్విన్స్ చేసుకోవాలా. ఈ సఫరింగ్ అతని ఫేస్లో కనిపించకూడదు, అది నటన. అవును. ఈ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ సఫరింగ్ అతని మొహంలో కనబడకూడదు, అదొక గందరగోళం. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని మళ్ళీ తెర మీదకి వచ్చిన వాళ్ళ కెరియర్ ముందుకు వెళ్ళదు, బ్రైట్గా వెళ్ళదు. సో ఒక రకంగా చేతులారా చేసుకున్నాడు అతను. ఒకవేళ అతని తాలూకా వాస్తవాలు ఏమైనా ఉండుండొచ్చు, దాన్ని ఓపెన్ చేయలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ షూటింగ్ అయిన తర్వాత ఏమైనా మాట్లాడతాడేమో చూద్దాం. ఓకే. సో ఒక చిన్న కోఇన్సిడెన్స్ సార్, అంటే సినిమాలో కూడా ఇటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. హీరో జైల్లో ఉంటాడు, విలన్లు వచ్చి వాళ్ళకి కావాల్సిన మాల్ కావాలంటే ఆయన బయటకు రావాలి. సో అందుకోసం డబ్బులు ఇచ్చి బయటకు తెప్పించుకుంటారు. సో ఎలా చూడొస్తారు రెండు కోఇన్సిడెంట్? అంతే, కోఇన్సిడెన్స్ కాదు, ఇలాగే జరుగుతుంది ప్రపంచంలో. తను తిప్పలు పడటం కన్నా కూడా తన అవసరం అవతల వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు బయటకు తీసుకొస్తారు. ఓకే. ఇది ఉపయోగకరమే అతనికి. కానీ దీని వలన బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ ప్రపంచంతో ఒక కాంట్రాక్టు, ఓ డైలాగు నడపాలి. ఆ రిలేషన్ పెట్టుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయండి. ఇప్పటివరకు ఆ అమ్మాయి సంబంధించిన వెర్షన్ పోలీసులు చెప్పింది వింటున్నాం మనం. అవును. ఇతని వైపు నుంచి ఏమిటి అనేది ఓపెన్ కాల. రేపు బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ అవుతాడేమో చూద్దాం. దానిలో ఒకవేళ ఫ్యాక్ట్స్ ఉండి ఇతన్ని అంటే అనవసరంగా ఇరికించారనో, లేకపోతే ఒకటే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనేది వాస్తవం, హత్య కాదు అది. అయితే ప్రతి ఆత్మహత్య కూడా హత్యే. ఎవరో ఒకళ్ళు ఏదో పద్ధతిలో గాయపరచడం వల్లనే చచ్చిపోతారు. ఫిజికల్గా వీళ్ళు అక్కడ ఉండకపోవచ్చు స్పాట్లో, వీళ్ళు చేయి పెట్టి గొంతు పిసక్కపోవచ్చు, కానీ ఆ పిసుక్కుని చచ్చే పరిస్థితి కల్పించి వీళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. జనరల్గా ఆత్మహత్యలన్నీ హత్యలే, అందులో ఎటువంటి మొహమాటం పడక్కర్లేదు. ఆత్మహత్యల్లో కూడా ఎవరి వలనైతే ఆ ఆత్మహత్య జరిగిందో వాళ్ళని అక్యూజ్డ్గా పెట్టి వాళ్ళ మీద 302 ఫైల్ చేయగలిగితే, 302 కింద వాళ్ళ మీద కేసు పెట్టగలిగితే ఆత్మహత్యలు తగ్గుతాయి. ఓకే. ఆ దిశగా ఆలోచించాలి ప్రభుత్వాలు. సో ఇప్పటివరకు మనం విన్నది పోలీస్ వెర్షన్, ఆ అమ్మాయి వెర్షన్. ఆ అమ్మాయి నిజంగానే అంత సఫర్ అయిందా, ఇతను అంత హెరాస్ చేశాడా, ఇబ్బంది పెట్టాడు, బ్లాక్మెయిల్ చేశాడు అనేది వచ్చింది. అంటే ఆ అమ్మాయితో ఇతనికి ఒక ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఇతను, వద్దంది ఆవిడ, పట్టించుకోకుండా పెళ్లి చేసుకుని కూడా ఎఫ్ఐఆర్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఆవిడ కాదని ఆవిడ ఇంకెవరితో ఉంది, అలా కుదరదు, నువ్వు నాతోనే ఉండాలన్నాడు ఇతను. ఇది స్టోరీ. ఆవిడ వేరే అతనితో ఉండగా ఈయన ఫోటోలు తీసి ఆ ఫోటోలు పంపించి మార్కెట్లో పెడతాను, నీ జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నువ్వు నా కంట్రోల్లో ఉండాలి టైప్లో ఏదో మాట్లాడాడు. దానికి మనస్తాపం చెంది ఆవిడ సూసైడ్ కమిట్ అయింది అనేది వెర్షన్. ఇందులో నా తప్పేం లేదు, అసలు జరిగింది వేరు చెప్పింది వేరు, ఇదేదో మాట్లాడతారు. జనరల్గా కోర్టులో ఎవరైనా కన్ఫెస్ అవ్వడం ఒక పద్ధతి, కంటెస్ట్ చేయడం ఒక పద్ధతి. ఇతను కన్ఫెస్ అవుతాడా కంటెస్ట్ చేస్తాడా అనేది చూడాలి. నేరం చేశాను అనే బాధ ఉంటే కన్ఫెస్ అవుతాడు. ఓకే. నేరాంగీకారం చేస్తాడా, నేరం చేయలేదని కంటెస్ట్ చేస్తాడా అనే దాన్ని బట్టి పరిస్థితి అర్థమైపోతుంది. కంటెస్ట్ చేస్తే బెయిల్ వేసుకుంటాడు, షూరిటీలు అలాగే వీళ్ళు ఏర్పాటు చేస్తారు, లాయర్కి డబ్బులు ఇస్తారు, తొందరగా తీసుకురా బాబు వాళ్ళ నీడ్ ఉంది కాబట్టి వేస్తారు, బెయిల్ వస్తుంది, వాళ్ళు ఈయన షూరిటీలు పెడతాను, బాండ్స్ సమర్పిస్తాను అంటున్నాడు ఇతను. అవును. సో ఆ బాండ్స్ సమర్పిస్తే వాళ్ళు వదిలేస్తారు. ఓకే. వచ్చిన తర్వాత
షూటింగ్ జరుగుతున్న క్రమంలో రెగ్యులర్గా ఇతనితోనే షూటింగ్ ఉంటుందని చెప్పడం కాదు, ఇతను ఉన్నటువంటి సీన్లు తీసేస్తారు. ఆ తర్వాత ఇతను ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఈ వివాదాన్ని అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.